నీట్ విద్యార్థిని ఆత్మహత్యపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంపై ఎదురుదాడి తీవ్రం చేశారు. ప్రధాని మోదీ హయాంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఫలితంగా యువత మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాకు చెందిన ఆకాంక్ష అనే నీట్ అభ్యర్థిని నీట్ అక్రమాలపై మానసికంగా ఒత్తిడికి గురై నాగ్పూర్లో ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలపై రాహుల్ స్పందించారు. ఆకాంక్ష డాక్టర్ అయి సమాజానికి సేవ చేయాలని ఆశపడిందన్నారు. ఓ సాధారణ రైతు అయిన ఆమె తండ్రి కుమార్తె కలను నిజం చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 3 లక్షల అప్పు తీసుకున్నట్లు చెప్పారు. నాగ్పూర్లో ఆమె శిక్షణ తరగతులకు వెళ్లేందుకు వీలుగా తండ్రి వంటవాడిగా ఉద్యోగం చేసినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఓ తండ్రిగా ఆయన చేయగలిగినదంతా చేశారని, కానీ నీట్ పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దయిందన్నారు. పరీక్ష రద్దు కావటాన్ని తట్టుకోలేక ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్ష మరణం కేవలం ఆత్మహత్య కాదని, అది ప్రధాని మోదీ హయాంలో అవినీతి కుప్పకూలిన విద్యా వ్యవస్థ చేసిన ఘోర పాపమని రాహుల్ మండిపడ్డారు.